నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. నేటి వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నేడు చదివిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను మీరు బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో యెరూషలేం పట్టణంలో నివాసం చేసే యూదా ప్రజలను గూర్చి ప్రభువారు ప్రవక్త ఇర్మియా గారి ద్వారా ఈ మాటలను పలుకుతూ ఉన్నారు. యెరూషలేం పట్టణంలో నివాసం చేసేటటువంటి యూదా వారిలో కొందరు ప్రభువుకు అవిధేయులుగా జీవించుచున్నటువంటి కారణాన్ని బట్టి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును అని తెలియచేయటం గమనించగలం. రాజు చేత ఎందరైతే చెరలోనికి ప్రవక్తని ఇర్మియా గారి మాటలను బట్టి వెళ్తారో వాళ్ళు ఆ స్థలమందు క్షేమముగా ఉండువారుగాను, ఎవరైతే వెళ్లకుండా ఈ స్థలమందు అనగా ఈ యెరూషలేములో నివాసం చేస్తారో అట్టి వారికి కలిగేటటువంటి నష్టాన్ని గురించి ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. అతడు వారిని ఆ విధంగా తీసుకుని వెళ్ళి తాను చేయు కార్యమును గురించి ప్రభువారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అయితే అగ్ని చేత ఈ పట్టణం కాల్చివేయబడగా ఎందరైతే ప్రవక్తని ఇర్మియా గారి మాట విని చెరలోనికి వెళ్లకుండా ఉంటారో వారు ఇక్కడ నశించేటటువంటి లేక నాశనకరమైనటువంటి స్థితిని పొందుతారని, ఎవరైతే చెరలోనికి వెళ్ళారో వారికి కలుగు భవిష్యత్తును గురించి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మల్ని దర్శింతును అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. వారి అవిధేయతలను బట్టి ఏ పట్టణం అయితే గాయపరచబడిందో ఆ పట్టణమునకును ఆ పట్టణంలో దేవుని మాట విన్న ప్రజలు ఎందరైతే పలు ఇబ్బందులకు గురయ్యారో వారందరికీ ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు, నీ గాయములను మాన్పెదను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత దినాల్లో కొన్ని గాయాలు మన అవిధేయతలను బట్టి మనం పొందువారంగా ఉంటాం. కొందరు మనను ప్రేమించేటటువంటి వారు కూడా మనకు పలు గాయములను కలుగు చేసేటటువంటి పరిస్థితి ఉండవచ్చు. అయితే కొందరి అవిధేయత వలన కలిగేటటువంటి గాయాలు వారి జీవితాలకు కలుగు చేసేటటువంటి మేలు ఏంటంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, కొందరు కలుగు గాయముల ద్వారా వారు తమ చెడుతనము నుండి విడుదల పొందేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంత మాత్రమే కాక కొందరు మన మేలు కోరేటటువంటి స్నేహితులు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. కొందరు మంచిని కోరి మన గాయాలు చేస్తూ ఉంటే మనం దానిని అపార్థం చేసుకుని స్నేహితులను సహితము శత్రువులుగా చేసుకునేటటువంటి వారుగా ఉంటాం. అయితే పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని కూడా ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీకు కలిగినటువంటి గాయాలు అవి ఏ విధమైనవైనప్పటికీ ఈ దినం ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు, నీ గాయములను మాన్పెదను అని. ఆయన మన గాయములను మాన్పుట కొరకై మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన విపత్కర పరిస్థితుల నుండి మనల్ని విడిపించుటకు గాను పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, మనకు కలిగినటువంటి గాయముల నుండి మనల్ని విడిపించి స్వస్థపరచుటకు తానే మన కొరకు గాయపరచబడినటువంటి విషయాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్నేహితుల చేత, వారు పలికిన మాటల చేత,
బంధుమిత్రులు పలికిన దూషణ మాటల చేత ఒకవేళ మీరు మానసికంగా గాయపరచబడ్డారేమో, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో కొందరి చేత మీరు గాయాలు పాలయ్యారేమో. ఏది ఏమైనా గాయములను మాన్పే ప్రభువునొద్దు కనుక మనం వస్తే నిశ్చయముగా ఆయన మన ప్రతి గాయమును ఆయన మాన్పేటటువంటి దేవుడు. మనసు కలిగిన గాయమైన, శరీరానికి కలిగినటువంటి గాయమైన 147వ కీర్తన 3వ చరణంలో గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఈ దినం ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు మీ గాయములను మాన్పే దేవుడు నిశ్చయముగా మీకు స్వస్థత కలుగు చేయబోతున్నారు, మీకు మేలు కలుగు చేయబోతున్నారు. నిశ్చయముగా మీలో సమాధానాన్ని, సంతోషాన్ని ఆయన అనుగ్రహించి పోగొట్టుకున్నటువంటి వాటన్నిటిని కూడా నూతనంగా ప్రభు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. ఈ దీవెనల చేత నా ప్రియులకు మీరు మేలు పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ వాక్య భాగం ద్వారా మా ప్రియులు ఏ ఏ కారణాల చేత పలు గాయములను పొందిన వారుగా ఉన్నారో, ఈ దినం మీ వైపునకు తిరగగా నిశ్చయముగా వారి గాయములను మాన్పుతానన్నారు. వారి హృదయమునకు, వారి మనసునకు, వారి దేహానికి కలిగిన ప్రతి గాయము నుండి మీరు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగు చేయుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షణలు కలుగు చేసి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్.